హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త మిరియాల చికెన్ ఫ్రై రెసిపీతో అయితే వచ్చేసిందండి. శీతాకాలంలోని దగ్గు జలుబు రంపతో ఉన్నప్పుడు నోటికి రుచిగా ఏమీ తినాలనిపించదు కదండి. అలాంటప్పుడు ఇలా మిరియాల చికెన్ ఫ్రై రెసిపీ చేసుకుంటే నోటికి రుచిగా కమ్మగా ఉంటుందండి. దాంతోపాటు ఆ రోజు నేను బగారా రైస్ కూడా చేసుకున్నాను. వేడివేడి బగారా రైస్లో ఈ మిరియాల చికెన్ ఫ్రై రెసిపీ వేసుకుని తింటే నోటికి రుచిగా కమ్మగా ఉందండి. ఈ ఫ్రై రెసిపీ చూసారు కదండి, లోపల వరకు జ్యూసీగా ఎంచక్కా ఫ్రై అయిందో. దీనికోసం ఏమేమి తీసుకున్నానో ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. 1 కేజీ చికెన్కి అయితే నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను చూడండి. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూన్ సోపు, 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి అండి 10 అలా. అలాగే 1 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం తీసుకున్న మిరియాలు, జీలకర్ర, సోపు, ధనియాలని మీడియం మంటలో పెట్టుకొని గింజ లోపల వరకు ఏగే వరకు మీడియం మంటలో మంచిగా వేయించుకోవాలండి. మిరియాలు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటే పొడి మంచి సువాసన వస్తుందండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకొని తర్వాత ఒక మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ లోపల మనం ఆ చల్లారే లోపలని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిరియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. చూసారు కదండి, మంచిగా మెత్తగా పొడి చేసుకుంటే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని వెల్లుల్లి రేఖలు చక్కగా గుడ్లులా ఒలుసుకున్నానండి. ఉల్లిపాయలు చక్కగా సన్నంగా పొడుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా పొడుగా చీలికల్లా చేసుకోవాలి. స్టవ్ మీద అయితే ఫ్రై చేసుకుంటాకి ఒక ఇనుప బాండీ పెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా ఫ్రై అవుద్దండి. చూసారు కదా, ఫ్రీగా ఖాళీగా ఉన్నదే పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకుంటాకి వీలుగా ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అయితే వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కూడా మీడియం మంటలో పెట్టుకొని వెల్లుల్లి రేఖలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారు కదండి, ఆ వేయించుకున్న తర్వాత మనం వీటిలో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే దాంట్లో కరివేపాకు కూడా వేయించుకొని క్రిస్పీగా అది కూడా తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిన ఇట్లా అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని ఇప్పుడు మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి 1 బై 1 ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ మనం కరివేపాకు వేయించి తీసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించి తీసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే అవి వేస్తాను కదా, మీరు అలా చేయకుండా అలా వేయించి తీసుకొని అప్పుడు ఈ కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి ఇందాక వేయించినవేనండి. అప్పుడు వీటిని మనం అందులోనే కొన్ని ఉంచుకొని కొన్ని పక్కకు తీసుకుంటే సరిపోద్ది. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ మనం వేయించినవి అందులో వేసుకున్నాం కదా, సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా సన్నంగా కట్ చేసుకుంటేనే మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిలో కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి, అది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం సరిపోతే వేసుకోవచ్చండి మధ్యలో, ఎందుకంటే ఇది ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే తీసుకున్న చికెన్ని అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ వాటర్ అంతా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చి మంచిగా జ్యూసీగా తయారవుద్దండి. చూడండి, ఇట్లంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వేయించుకుంటాక కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ వేయించుకుంటప్పుడు. చూసారు కదండి, ఇదంతా ఒకసారి కలుపుకొని మనం అదంతా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోనండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా మళ్ళీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత మీడియం మంటలో పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ వస్తుంది కదండి జ్యూసీగా, ఈ వాటర్కే మనకి చికెన్ ముక్క అంతా ఉడికిపోద్ది. మనకి బాగా రోస్ట్గా ఫ్రై కావాలంటే ఇలాగే చేసుకుంటే సరిపోద్దండి. లేదు కొంచెం జ్యూసీగా ముక్క లోపల జ్యూసీగా ఉండాలంటే ఒక 100 ml వాటర్ వరకు వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆ వాటర్కి, చికెన్లో వచ్చిన వాటర్కి మనకి ముక్క అన్నది జ్యూసీగా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటే మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. చూసారు కదండి, మూత పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకొని వాటర్ దగ్గరగా వచ్చే వరకు దీన్ని అయితే ఇలాగా ఉడికించుకోవాలండి.
చూసారు కదండి, ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఉంచేసాను. చూసారు కదండి, ఇలాగా మనకి ఒక 15 నిమిషాలు అయిన తర్వాత అండి చూస్తే వాటర్ కొంచెంగా ఉంది. ఇలా కొంచెంగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న, చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి మసాలా పొడి అయితే వేసేసుకోవాలండి, ధనియాలు మిరియాల పొడి. ఇందులో మనం అయితే ఎట్టి పరిస్థితుల్లో కారం వాడమండి, ఎందుకంటే మనం మిరియాల ఘాటుతోని ఇది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఈ మిరియాల ఘాటు, పచ్చిమిర్చి, మనం ఎండుమిర్చి వేసుకున్నా సరిపోద్ది కదండి, ఆ ఘాటుతోనే ఫ్రై అయిపోద్దండి. చూసారు కదా, ఇది పొడి వేసిన తర్వాత మాత్రం ఇంకా మీడియం మంటలో పెట్టి అలా కలుపుతూ ఉంటూ దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల ఇది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా సపోర్ట్ చేసినట్టుగా వద్దండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని మధ్యలోని మనకి మొత్తం అంతా కలుపుకోవాలండి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా అయితే కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే మిరియాల చికెన్ ఫ్రై అయితే అయిపోద్దండి. చూసారు కదా, మనం కలుపుకోకపోతే మాత్రం కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టుకునండి. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా వేడివేడిగా తింటే సర్వ్ చేసుకుంటేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే మిరియాల చికెన్ ఫ్రై అయితే ఎంతో రుచిగా ఉంటుందండి. చూసారు కదా, అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని చాలా చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేస్తానండి. చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. చూడండి, ఎంత నీటికి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మనం కేజీ చికెన్ ఫ్రై చేస్తే ఎంత అయిందో చూసారు కదండి. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎంతో ఉండదండి, మొత్తం అంతా ఫ్రై అయ్యేటప్పుడు దగ్గరగా అయిపోద్ది కాబట్టి ఇంత చక్కగా మనకి వేడివేడి అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, బగారా రైస్లో కానీ ఫ్రై చేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. చూసారండి నేను ఎలా చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అప్పుడు చక్కగా ఫ్రై అన్నది ఎలా అన్నది మీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు మనం ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రైని అయితే బగారా రైస్లో వేసుకొని సర్వ్ చేసుకున్నామండి. ఈ వీడియో అయితే నచ్చిందండి. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, తినేయాలనిపించేస్తుందా? అయితే వెంటనే ఈ సండే మనం ఈ మిరియాల చికెన్ ఫ్రై అయితే తయారు చేసేసుకుందామండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.